ప్రస్తుతం మా పార్టీ నాయకులు అప్పట్లో రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ ఇప్పించినారు తన నిధులతో. అది ఒక్కటి ఉండే, దానికి డ్రైవర్ను పెట్టక, దానికి నిధులు లేక రిపేర్ వస్తే మూతన పడిపోయిండే. ఇక అది పాత సామాన్లకు వేసే స్థితికి వచ్చిండే. అంబులెన్సే లేని టైంలో నేను ఒక 7 అంబులెన్సులు నేను సమకూర్చి పెట్టిన. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం మారంగానే ఈ అంబులెన్స్లోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు అతికిచ్చారు. సర్కారు సొమ్ము ₹1 లేదు దాంట్లో. ఇక సిగ్గుమానాభిమానం ఉండాలి కదా. మేము సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, మేము వెళ్తి పడతలేం. దేని మీద పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ప్రజల అభిమానంతో పెట్టుకొని వదిలిపెట్టి మీరు పెట్టుకుంటారా లేదా మా ఫోటో అనేటు ఇంత చీప్గా బిహేవ్ చేయడం అవసరమా? ప్రజల సమస్యలు ఇచ్చిపెట్టి ఆ విధంగా కాంగ్రెస్ చరిత్ర అంతా చూస్తే వాళ్ళ హయాంలలో వాళ్ళు హింసకు పాల్పడినటువంటిది, అది కూడా మాస్ హింసకు పాల్పడినటువంటి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా అవేం కప్పిపుచ్చలేరు. చరిత్రలో 30-40 ఏళ్ల తర్వాత వాళ్ళు నేను మాట్లాడుతున్నా, ఇంకో 10-20 ఏళ్ల తర్వాత మాట్లాడేటువంటి కొత్త తరం వాళ్ళు కూడా వస్తారు. ఇవేం మాయని మచ్చలు ఇవన్నీ కూడా. సమాజం వదిలిపెట్టదు, చరిత్ర క్షమించదు. బీజేపీ మనందరికీ తెలుసు గుజరాత్ అల్లర్లకు సంబంధించి. నేను కాంట్రవర్సీలోకి పోను, కానీ ఆయా ప్రభుత్వాలు ఘటన ఏదో జరిగితే ఇంకెవరినో బలిపశువులు చేసేటువంటిది బాధ్యతగా మెలగాల్సినటువంటి పాలక పార్టీలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నాయి ఇదంతా. ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సగటు పౌరులుగా మనం ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్న తప్పు కాదు కదా, దీనికి సహేతుకమైన జవాబు చెప్పాలి. వేల మందిని ఇలా మణిపూర్లో మానవ హననం జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటూ లేడు. నల్ల చట్టాలను తెస్తే ఉత్తర భారత రైతులు 16 నెలల ఆందోళన, ప్రపంచం నివేరబోయే ఆందోళన. అది ఏ రాజకీయ పార్టీల మద్దతు లేదు. ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ దరిదాపులకు పోయే సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే తంతులు వాళ్ళు రైతులు కాంగ్రెస్ పోతే. కారణం ఏంటంటే మోడీ గారు తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన అంతకుముందు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అది నేను పత్రికా సమావేశంలో కూడా చాలాసార్లు అది మేనిఫెస్టో చేసి చూపించిన. కాబట్టి వాళ్ళకి నైతికత లేదు అడిగిపోనికి. మీరు మేనిఫెస్టోలో పెట్టినవే మేము తెచ్చినాం తప్ప మేము తప్పు తెలియదని అంటారు కాబట్టి మీరు పోలే. అందుకని ఏ రాజకీయ పార్టీలు లేకున్నా లక్షలకు మంది రైతులు ఒక సామూహికమైనటువంటి నిరసనను దేశ రాజధాని చుట్టూ 16 నెలలు చలికి ఎండకు వాన కూర్చి చేసి 700 మంది ప్రాణాలు పోయినాయి. తొలినాళ్లలోనే వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేస్తే అయిపోయేటువంటి. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లయితే మంకుపట్టు పట్టుకొని ఉందో కేంద్ర ప్రభుత్వం, మేము మాట్లాడడం, వాళ్ళకి టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తుండ్రు, వాళ్ళకు ఆతంకవాదాలు చేస్తుండ్రు, వాళ్ళకి ఖలిస్తాన్ ఏదో 190 విషయాలు మాట్లాడి వాళ్ళని చులకన చేశారు, పుండు మీద కారం చల్లినట్టు చేశారు. కానీ అది దేశానికి అంతా అంటుకుంటుంది అనేది ఎప్పుడైతే వాళ్ళ నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందో, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు దేశ రైతాంగానికి చేతులెత్తి నమస్కరించి క్షమాపణ చెప్తున్నా అని చెప్పి వేడుకున్నాడు. ఇప్పుడు కూడా రేపు కూడా భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉత్పన్నం కావద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఒక చారిత్రక తప్పిదం చేసి భవిష్యత్తులో అట్లా చేసేది ఉండే అనే పరిస్థితి రావద్దు. ఏం పోయేది ఉంది? పిలవండి, మాట్లాడండి, వాళ్ళ వాదన సమాజ విస్తృత చర్చలో పెట్టండి, పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి వాళ్ళ వాదనను. ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళ వాదన ఎట్లా తప్పో తేల్చండి. వాళ్ళు పంతం మార్చుకొని వచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళని ఆలోచనలో పడేయండి. ప్రజాస్వామ్య మళ్ళీ నేను రీటరేట్ చేసి చెప్తున్నా, పునరుద్ఘాటించి చెప్తున్నా, ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి ప్రభుత్వాలలో ఎక్కడ కూడా సాయుధ విప్లవాలు ఈ రోజు వరకు విజయవంతమైన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సాంకేతికత సమాచార విప్లవమే ఒక పెద్ద విప్లవం ఇవాళ ఆధునిక మానవ యుగంలో. దీనికి మించిన ఆయుధం లేదు. ఈ పదునైన ఆయుధంతో జనసామాన్యం దాకా చేరినటువంటి సాంకేతిక సమాచార యుగంలో దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని ప్రజల్ని మీ సిద్ధాంతాలకో, మీ హామీలకో, లేకుంటే మీ యొక్క విధానాలకు ఆకర్షితులే విధంగా చేసుకునే అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు.